కూడా కాలే 420 అంటే 420 రోజులు కూడా కాలే మేము ప్రభుత్వం వచ్చి. ఇప్పటికే ఆపసోపాలు పడుతున్నారు. ప్రభుత్వం నడిపించే పరిస్థితి మీ దగ్గర లేదు. అందుకొరకు క్రియేటివిటీ, ఇంకోటి కంపాషన్. ఓ ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఒక కంపాషన్తో ఉండాలి. హైడ్రా బాధితుల పట్ల కానీ, భూ నిర్వాసితుల పట్ల కానీ, భూములు కోల్పోయే వాళ్ళ పట్ల కానీ, మీ యొక్క సొంత కాల్సి లగచర్ల కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టు భూ సేకరణ చేస్తున్న వాళ్ళ పట్ల కానీ ఒక కంపాషన్తో ముందుకెళ్ళాలని వారికి సలహా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మోడీ గారు ఈ మధ్య ఇవాళ సోషల్ మీడియా పదే పదే ఢిల్లీ మీద, మా కిషన్ రెడ్డి గారి మీద, మా నాయకుల మీద చాలా చర్చిద్దాం. ఏం చర్చిస్తావు? ఢిల్లీ నుంచి ఏం రాయాలో ఓ పెద్దోళ్ళు అక్కర్లే, బోర్ నర్సయ్య గారితో చర్చిస్తే చాలు. ఏం చర్చిస్తాం మీకు చెప్తాను వినండి. ఈరోజు ఢిల్లీ నుంచి ఈ సంవత్సరం 2025 to 26 దాదాపు 1,06,000 కోట్ల రూపాయలు వచ్చింది. 1,06,000 కోట్ల రూపాయలు రావటం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ బడ్జెట్లో 29,899 కోట్లు పన్నుల డివల్యూషన్ ద్వారా రావటం జరిగింది. అదేవిధంగా 21,075 కోట్లు గ్రాంట్స్ రూపంలో రావటం జరిగింది. అదేవిధంగా 2,500 కోట్ల రూపాయలు వడ్డీలు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రైల్వే డెవలప్మెంట్ కొరకు మన రాష్ట్రానికి 5,336,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. త్రిబుల్-ఆర్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, లింక్ రోడ్స్ కానీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక యోజన కానీ, దాదాపు వీటన్నిటికీ కలిపితే ఒక 40,45,000 కోట్ల రూపాయలు కేంద్రం తెలంగాణ రాష్ట్ర గతిశక్తికి అంటే హైవేస్ పెంచడానికి ఉపయోగిస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఇంతవరకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 5 ఎయిర్పోర్ట్లు ఉంటే మన దురదృష్టం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోవటం వల్ల కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. ఈరోజు మోడీ గారు వరంగల్లో ఉడాన్ కింద దాదాపు 500 కోట్లతోని ఇవ్వటం జరిగింది. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే అందులో ఒకటి తెలంగాణకి ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం మౌలిక సదుపాయాలు 50% ఏదైతే ఫార్ములా ఉంటుందో పెట్టుబడికి, తెలంగాణ రాష్ట్రం ₹1 పోవటం వల్ల ఆ పథకం కూడా అట్లనే మూలన పడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జహీరాబాద్ నిమ్స్ కింద 2,361 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. దాదాపు 1,74,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఎంఎస్ఎంఈ కింద దాదాపు 1,00,000 కోట్ల మందికి 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణ పరిమితి పెంచడం జరిగింది. కొత్తగా 7 నవోదయ స్కూల్స్ ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం 1,00,000కు దాటి ఇవ్వటం జరిగింది.